గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ కర్ణకర్ పిల్లేపు. సో గైస్, ఈరోజు మన దగ్గరికి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ అయితే వచ్చింది. ఆ ఇంటర్న్షిప్ దేని మీద కాదండి, డేటా అనలిస్ట్ మీద. రీసెంట్గా మార్కెట్లో చాలా బూమింగ్ అవుతుంది టెక్నాలజీ డేటా అనలిస్ట్ మీద. సో అటువంటి ఒక మంచి డిపార్ట్మెంట్లో ఒక 3 monthsగా మనకి ఇంటర్న్షిప్ అనేది మనకి అవైలబుల్లోకి వచ్చింది. ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేశారో, ఎవరైతే బీటెక్ 5 years అవుతున్నారో వీళ్ళిద్దరూ కూడా దీంట్లో ఎలిజిబులే. అండ్ మీకు కంప్లీట్ సెటప్, మీ కంప్యూటర్ కానివ్వండి, టేబుల్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఈ కంపెనీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీంతో పాటు ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అట. మీరు ఇంట్లో కూర్చునే ఈ యొక్క ఇంటర్న్షిప్ కంప్లీట్ చేయొచ్చు. అలాగే వీళ్ళు ప్రతి మంత్ కూడా 25,000 చొప్పున వీళ్ళు వాళ్ళే కోర్స్ నేర్పి వాళ్ళే వర్క్ చేయించుకొని వాళ్ళు మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంత మంచి ఆపర్చునిటీ ఎప్పుడు కూడా రాదు. సో ఖచ్చితంగా ఈ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంటుంది, దాంట్లో మీకు ఎలిజిబుల్ చేస్తారు. సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క కంపెనీ ఏంటి, అసలు మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది మొత్తం కూడా చూసేద్దాం. లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, మనకి ఒక మంచి ఇన్నోవేటివ్ అనే ఒక సొల్యూషన్ దగ్గర నుంచి మనకి డేటా అనలిస్ట్ ట్రైనీ అనే ఒక పొజిషన్కి మనకి వాళ్ళు ఓపెనింగ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈ కంపెనీ అనేది మనకి బెంగళూరులో అవైలబుల్గా ఉందండి. సో భయపడకండి, కానీ మనం బెంగళూరుకి వెళ్ళాల్సిన పని లేదు. మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనం ఇంట్లో కూర్చునే ఈ యొక్క వర్క్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనకి డేటా అనలిస్ట్ ట్రైనీ పొజిషన్కి వాళ్ళు ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే కమింగ్ టు ఆ జాబ్ గురించి చూస్తే కనుక, ఆ జాబ్ మనకి కంప్లీట్లీ రిమోట్ మాట. అలాగే ఇది ఫుల్ టైం ఇంటర్న్షిప్ మాట. మనకి ఈ ఇంటర్న్షిప్ ఫుల్ టైం అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇంటర్న్షిప్ డ్యూరేషన్ అనేది మనకి 1 to 3 months ఉంటుంది. డిపెండ్ అపాన్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ బట్టి, వాళ్ళ క్లయింట్స్ బట్టి. ఒకవేళ దీన్ని వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉన్నాయన్నమాట. అలాగే కాకపోతే మనకి స్టైపెండ్, మనకి ఈ 3 months వాళ్ళు మనకి ఏం పే చేస్తారంటే కనుక, మనకి పెర్ మంత్ 25,000 దాకా వాళ్ళు మనకి పే చేస్తారని చెప్పి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ వచ్చేసరికి డేటా అనలిటిక్స్ మాట. మనకు తెలిసే ఉంటుంది, రీసెంట్ టైమ్స్ లో డేటా అనలిటిక్స్ అనేది చాలా ఫేమస్ అవుతుంది. సో మనం దాంట్లో ఇంటర్న్షిప్ చేస్తే కనుక మనకి మంచి జాబ్స్ వచ్చే అవకాశం కూడా మనకి ఉన్నాయన్నమాట. సో ఇకపోతే అసలు జాబ్ సమ్మరీ, అసలు జాబ్ ఎలా ఉంటుంది, మనం ఏం చేయాలి చూస్తే కనుక, ఎవరైతే కనుక ఈ యొక్క డేటా అనలిస్ట్ ట్రైనింగ్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ డేటా అనలిస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మీరు రియల్ టైమ్ గా ప్రాజెక్ట్స్ నేర్చుకునే అవకాశం కూడా దీంట్లో ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అలాగే మీ యొక్క కీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క ఇంటర్న్షిప్ లో మీరు ఏం చేయబోతారంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, డేటా కలెక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న సీనియర్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుని మీరు వాళ్ళకి డేటా కలెక్షన్ లోను, క్లీనింగ్ లోను, అలాగే ఆర్గనైజేషన్ లోను వాళ్ళకి వేరే సోర్స్ నుంచి ఆ యొక్క డేటాని తీసుకురావడానికి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు డాష్ బోర్డ్ నుంచి, ఎక్సెల్ నుంచి, ఎస్క్యూఎల్ నుంచి, అలాగే కొన్ని బిఐ టూల్స్ ని యూజ్ చేసి మీరు వాళ్ళకి ఒక బేసిక్ రిపోర్ట్స్ ని ఒక నార్మల్ ఫార్మాట్స్ లో తయారు చేసి వాళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఒక ఎక్స్ప్లెయిన్ అనాలిసిస్, అంటే మీకు డేటా తగ్గట్టు ప్రతిదీ కూడా అనలైజ్ చేసి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి నార్మల్ డేటా అనలిటిక్స్ లో ఉండే నార్మల్ రెస్పాన్సిబిలిటీస్ మాట. మీకు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నేర్పడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు. మీరు అంతా కూడా ఒక సీనియర్ పక్కన కూర్చుని మీరు వర్క్ చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. ఇది కంప్లీట్లీ కూడా మీకు ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ సెషన్ తర్వాతే మీకు వాళ్ళు ప్రాక్టికల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏం డౌట్ ఉన్నా సరే, ఇది రిమోట్ జాబ్ కాబట్టి మీరు ఈజీగా మీ యొక్క సీనియర్ ఎంప్లాయీస్ మీరు దీంట్లో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, అలాగే మనకి దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక చూడండి, ఇక్కడ మనకి బ్యాచులర్ డిగ్రీ, అలాగే ఎవరైతే పర్సూయింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, అండ్ కమింగ్ టు బ్రాంచ్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్. అంటే గ్రాడ్యుయేషన్ లేకపోతే డిగ్రీ, ఈ 2 స్ట్రీమ్ లో ఎవరైనా సరే దీంట్లో మనకి ఎలిజిబుల్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ మీకు గనక డేటా సైన్స్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండి, పైన చెప్పిన అన్ని కూడా మీకు కొంచెం నార్మల్ గా తెలిసి ఉంటే కనుక మీరు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు వీళ్ళకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు మీ బ్రాంచ్ చెప్పినప్పుడు మీరు వాళ్ళకి ఒక ప్రాక్టికల్ అసెస్మెంట్ గురించి, లేకపోతే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అలాగే ఎవరైతే కనుక స్ట్రాంగ్ ఎక్సెల్ కమాండ్ ఉంటుందో, ఎవరైతే కనుక ఎస్క్యూఎల్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో
వాళ్ళకి కూడా ఈ యొక్క జాబ్ మంచి అవకాశం అని చెప్తున్నారు వీళ్ళు. మీకు కావాల్సిందల్లా ఒక క్లియర్ పేషెన్స్ కావాలి, అలాగే పక్క వాళ్ళు చెప్తే వినగలిగే ఒక స్కిల్ అనేది కావాలి. సో ఈ అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే గనక మీరు ఈ యొక్క జాబ్ మీరు కంప్లీట్ గా అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు ఇక్కడ మీ దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గనక అకాడమిక్ ప్రాజెక్ట్స్. ఒకవేళ మీరు గనక డేటా సైన్స్ మీద గనక ఏమైనా అకాడమిక్ ప్రాజెక్ట్ చేస్తే గనక మీరు వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీకు ప్రీవియస్ గా డేటా అనలిస్ట్ మీద ఏమైనా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక వాళ్ళకి కూడా ఇది సబ్మిట్ చేయొచ్చు. అలాగే మీరు ఒకవేళ పవర్ బిఐ మీకు చెప్పాను ఇందాక, మీరు సిఎస్సి కాకపోయినా సరే మెకానికల్ అయినా సరే మీకు ఈ స్కిల్స్ ఉంటే గనక వాళ్ళు మీకు ఈ యొక్క ఇంటర్న్షిప్ ని ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ కమింగ్ టు వాళ్ళు మీకు ఏం ఆఫర్ చేస్తున్నారు అంటే గనక రిమోట్ వర్క్ సెటప్ అంట. కంప్లీట్లీ వర్క్ సెటప్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ల్యాప్టాప్ కానివ్వండి, డెస్క్టాప్ కానివ్వండి, కంప్లీట్ ప్రతి సెటప్ కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది. అలాగే మనకి మంత్లీ 25,000 రూపాయలు వాళ్ళు మనకి పే చేయడం జరుగుతుంది. అలాగే మనకి వాళ్ళు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డేటా అనాలిసిస్ మీద మనకి రియల్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మెంటర్షిప్ మాట సీనియర్ మోస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది గైస్ ఈ యొక్క జాబ్ గురించి మంచి ఇంటర్న్షిప్ మాట. సో మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలనుకుంటే కనుక, లేకపోతే మీరు డేటా అనలిస్ట్ గురించి జాబ్ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క మంచి ఇంటర్న్షిప్ మీరు మిస్ చేసుకోకండి. ఈ యొక్క అప్లై లింక్ మనకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇటువంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మన వాట్సాప్ ఛానల్ కూడా వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్ ఫాలో అయిపోండి. అలాగే ఈ యొక్క ఛానల్కి లైక్ చేయండి. ఒకవేళ మీకు కనుక రెగ్యులర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కావాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఈ యొక్క జాబ్ డెస్క్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి మీకు ఎటువంటి జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉందో. నేను ఫ్యూచర్లో అటువంటి జాబ్స్ ఎక్కువ తీసుకురావడానికి నేను సాయం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.